హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో వాళ్ళకి చాలా రాష్ట్రాల్లో అధికారంలోనికి వచ్చారు. అయితే వాళ్ళు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో ఇండియా మొత్తం బీజేపీ కంట్రోల్లో ఉండాలనుకున్నారో దాని దిశగానే వాళ్ళు అడుగులు వేస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో వాళ్ళకి అధికారంలో ఉన్న సెంట్రల్లో లేకపోవడం వాళ్ళకి చాలా నిరాశపరిచింది. ఈ రోజుతో అది కూడా నెరవేరింది. ఢిల్లీ విజయంతో వాళ్ళకి జమిలీ ఎలక్షన్లకు లైన్ క్లియర్ అయిందనే చెప్పాలి. జమిలీ ఎలక్షన్లు వాళ్ళు ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్నారు. దానికి అనుకూలంగా ఈ ఫలితాలు వచ్చాయని చాలామంది భావిస్తున్నారు. ఈ 27 సంవత్సరాల తర్వాత అస్థెనాలో వాళ్ళ పార్టీ జెండా ఎగరవేయడం అన్నది వాళ్ళకి చాలా బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. మోడీ, అమిత్ షా పద్మవ్యూహంలో చాలామంది అభిమన్యులు అవుతున్నారు, కానీ అర్జునుడిలా విజయం సాధించలేకపోతున్నారు. దానికి కారణం ఏమిటి అంటే మిగిలిన వాళ్ళు రామాయణం, మహాభారతాన్ని చదువుతారు, కానీ వీళ్ళు తినేశారు. వీళ్ళు గుండెల్లో ప్రింట్ చేసేసుకున్నారు. దాన్ని రోజుకి 2-3 సార్లు అయినా నెమరు వేసుకుంటారు. అందుకే ఆ మహాభారతంలో కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఎప్పుడు ఎలా మనం నెగ్గాలి అన్నది వాళ్ళకి బాగా ఐడియాలు వచ్చేస్తుంటాయి. అందుకే రాష్ట్రానికి ఒక్కొక్కలా అధికారంలో రావడం కోసం వాళ్ళ యొక్క వీక్నెస్ మీద దెబ్బ కొట్టి అక్కడ వాళ్ళు బలాలను తెలుసుకొని దానిపైన వీళ్ళు అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. వీళ్ళు పన్నిన పద్మవ్యూహంలో నుంచి బయటికి రావడానికి ఎవరు సాహసం చేయట్లేదు. ఆ దిశగా కూడా అడుగులు వేయట్లేదు. అంటే అర్థమవుతుంది వాళ్ళ పద్మవ్యూహము ఎంత పవర్ఫుల్గా ఉంటుందన్నది. హిందూ మతం అన్నది మతం అనడం కంటే అది ఒక జీవన విధానం అనడంలో అతిశక్తి లేదు. మోడీ, అమిత్ షాలు అదే విధానాన్ని ఫాలో అవుట్ చేస్తూ ఈరోజు ప్రతి ఎలక్షన్లోనూ వాళ్ళు విజయం వైపు సాధిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి సమయంలో బీజేపీ తప్ప ఇంకా ఏ పార్టీ పరిపాలన చెయ్యలేదు అన్న విధంగా ప్రజల ఆలోచన విధానాన్ని మార్చేస్తున్నారు. దీనిలో అన్ని రాజకీయ పార్టీలు ఒకవైపు ఉన్నప్పటికీ బీజేపీ ఆ పార్టీల మధ్య గొడవలు పెట్టడం, రూలింగ్ పార్టీల ముఖ్యమంత్రులను పై ఈడీ దాడులు చేయించడం, వాళ్ళ యొక్క మానసికంగా ఆ పార్టీలో గందరగోళాన్ని తెప్పించడం, ఇదే పద్మవ్యూహం అనడానికి ఇవే ఎగ్జాంపుల్ అండి. ఇంకా మనం నాకు తెలిసి రానున్న ఎలక్షన్ బీహార్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇంకా జరగబోయే కొన్ని రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి కదా, వీటిల్లో కూడా ఇదే ఫార్ములా వాళ్ళు ఉపయోగిస్తారు. అప్పుడు కూడా గెలిచినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నాకు బీజేపీ గెలవడంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రాబ్లము లేదు. కాకపోతే ఏంటంటే మత సారాంశమైనటువంటి పార్టీగా దేశంగా కానీ ఈ దేశం ఉంది అనుకోండి, చాలా ఇబ్బందులు పడతాం. ఎగ్జాంపుల్కి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, కొన్ని దేశాలు మతం కోసమే ప్రాణాలు ఇచ్చేటట్టుగా మతమే జీవితం అన్నట్లుగా బతుకుతాయి. అక్కడ భక్తి శ్రద్ధలు ఉండొచ్చు, కానీ దేశం మొత్తం ఇదే చేయాలి అనుకుంటే మాత్రం
మిగతా దేశాలు ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ఆ దేశాల్లాగా మన దేశం గూడా అయిపోతే, ఇంకా ఉగ్రవాదం ఇంకా మిగతా మతస్థులు ఇంకా ఏ రకంగా తయారవుతారన్నది ఆళ్ళు చేసే విధ్వంసం ఎలా ఉంటుందన్నది చిన్న ఆందోళన కలిగించే విషయం అండి. అంతేగాని మోడీ అంశాల మీద నాకు ఎటువంటి కోపము లేదు. బీజేపీ పైన అంతకంటే లేదు. ఎవరొచ్చినా సరే మనం కష్టపడవలసిందే. మన పని మనం చేసుకోవాల్సిందే. కానీ ఈ మత పార్టీలను అంటే అంటే కంటిన్యూషన్‌గా ఇలా గెలిపించుకుంటూ పోతే మాత్రం మాకు తిరుగులేదు అన్నట్టుగా వాళ్ళ పరిపాలన ఉంటుంది. రాజే నియంత్రణ అయితే గత చరిత్ర మనకి చెప్పాయి కూడా. ఆ చరిత్ర మనం చదివాం. ఒక హిట్లర్ కావచ్చు, ఒక ముషర్రఫ్ కావచ్చు, చాలామంది ఇరాన్‌లో ఇరాన్ అధ్యక్షుడు కావచ్చు, ఇంకా చాలామంది వీళ్ళందరూ కూడా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు పరిపాలిస్తే, ఇక ఈ దేశాలు పరిపాలన భావితరాల యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుందన్నది చిన్న ఆందోళన తప్ప గాని, నాకు బీజేపీ పట్ల ఎటువంటి వ్యతిరేకం లేదు. అలాగని చెప్పేసి మిగతా పార్టీల పట్ల ప్రేమ గూడా లేదు. నాకు అన్ని పార్టీలు సమానమే. అన్ని మతాలు గూడా నాకు సమానమే. ఓకేనండి. థ్యాంక్ యూ.